హెడ్లైన్స్. ఏఐ శిక్షణ, పరిశోధన, స్టార్టప్ల అభివృద్ధికి నాంది పలికేలా కూటమి ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ప్రముఖ సంస్థ ఎన్విడియాతో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది. ఇందులో భాగంగా 10,000 మంది విద్యార్థులకు ఏఐ శిక్షణ అందించనున్నారు. అలాగే 500 ఏఐ స్టార్టప్లకు ప్రయోజనం కలగనుంది. ఏఐ యూనివర్సిటీ ఏర్పాటు లక్ష్యంగా రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు ఈ ఒప్పందం దోహదం చేస్తుందని అధికారులు తెలిపారు. విద్యారంగం, ఐటీ రంగాన్ని మరింత ఆధునీకరించేందుకు ఇది కీలకంగా మారనుందని పేర్కొన్నారు. యువతకు నైపుణ్య శిక్షణతో పాటు నూతన అవకాశాలు సృష్టించే దిశగా ప్రభుత్వం చొరవ చూపుతోంది. ఏఐ విప్లవాన్ని అందిపుచ్చుకునే లక్ష్యంతో సరికొత్త ప్రణాళికను అమలు చేస్తున్నట్లు సమాచారం. పీఎంగా పనిచేసిన పివి నరసింహారావుకే కోర్టు నోటీసులు వచ్చాయంటే ఆయన కూడా మెజిస్ట్రేట్ ఎదుట నిలబడ్డారని గుర్తు చేసిన సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ ను దేవుడిగా ఎవరూ పరిగణించరన్నారు. ఒక్క నోటీసు రావడానికే భయపడుతున్న కేసీఆర్ ఎలా ప్రజల ఆస్తులను సమర్థవంతంగా రక్షిస్తారని ప్రశ్నించారు. తాము నెలల తరబడి జైల్లో ఉన్నప్పుడు స్పందించిన వారు ఇప్పుడు మాత్రం హడావిడిగా వ్యవహరించడాన్ని ఎండగట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కమిషన్ తీసుకున్నదెవరు, కాంగ్రెస్ తీసిందా అని అడుగుతున్న కేసీఆర్ ముందుగా కవిత వేసిన ప్రశ్నకు సమాధానం చెప్పాలన్నారు. న్యాయ వ్యవస్థ ముందు సమర్పించుకోవడం నుంచి తప్పించుకునే ప్రయత్నాలు చేయడం తగదన్నారు. ఏ ఒక్కరిని ఉద్దేశించి కాదు, వ్యవస్థలో న్యాయం జరగాలన్నదే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఇవాళ ఒక్క నోటీస్ ఇస్తేనే ఆయన ఆగమాగం అవుతున్నాడు. నెలల కొద్ది జైళ్లలో గడిపిన మేమేమనుకోవాలి? నువ్వు దేవుడువా? నువ్వు మనిషివే కదా. ఆనాడు ప్రధానమంత్రిగా పనిచేసిన పివి నరసింహారావు ఒక సెషన్స్ మేజిస్ట్రేట్ ముందర పోయి చేతులు కట్టుకొని నిలబడ్డాడు కోర్టు నోటీస్ ఇస్తే. మీకెందుకయ్యా అంత బలుపు? మీరు చేసిన తప్పులకి ఇవాళ కమిషన్ నోటీస్ ఇచ్చింది. జవాబు చెప్పాల్సింది పోయి ఎదురుదాడి మా మీద చేస్తున్నారు. నువ్వు మా మీద దాడి చేసుడు కాదు, ఇది కాళేశ్వరం కమిషనా కాంగ్రెస్ కమిషనా అడుగుడు కాదు. నీ పార్టీలో ఉన్న దయ్యాల గురించి నీ బిడ్డనే చెప్పింది కదా. ఆ దయ్యాలు కొద్ది దయ్యాలు ఎవడో తెలంగాణ ప్రజల్ని ఎట్లా పట్టి పీడిస్తుండ్రో ఇవాళ నీ బిడ్డ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పమని బీఆర్ఎస్ నాయకులను అడుగుతున్నా. ఇప్పటి నుంచి అది దయ్యాల రాజ్య సమితి తప్ప అది భారత రాష్ట్ర సమితి కాదు, అది దయ్యాల పార్టీ అని మన కార్యకర్తలు ఊరూరాలు చెప్పాలి. ఎవడు కనిపించినా ఒకటే చెప్పారు, అరే దయ్యాలు వచ్చినాయి రా భయ అని. ఇంకా వాళ్ళని పేరు పెట్టి పిలువకారు ఎక్కడ కూడా. కనిపిస్తే చాలు దయ్యాలు వస్తున్నాయని ప్రజలకు చెప్పండి. ఎందుకంటే దయ్యాలతో ఉన్న ప్రమాదం తెలంగాణ ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉన్నది. రేపల్ల నియోజకవర్గంలోని పార్టీ కార్యాలయంలో మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రజల నుంచి నేరుగా అర్జీలు స్వీకరించారు. అనంతరం మాట్లాడిన ఆయన గత ఏడాది కాలంలో రోజుకో మంచి పని చొప్పున దాదాపు 300కు పైగా ప్రజలకు లబ్ధి కలిగించే పనులు చేశామని వెల్లడించారు. పెన్షన్ల పంపిణీ అన్న క్యాంటీన్, దీపం పథకం, డిఎస్సీ నోటిఫికేషన్ వంటి సూపర్ 6 పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నామన్నారు. ఈ నెలలో అన్నదాత సుఖీభవ ప్రారంభిస్తామని, వచ్చే నెలలో తల్లికి వందనం, ఆగస్టు 15 నుండి ఉచిత బస్సు పథకం అమలు చేయనున్నట్లు వివరించారు. చంద్రబాబు పాలన అనుభవంతో రాష్ట్రాన్ని తిరిగి పునర్నిర్మించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. గజదొంగల పార్టీ పాలన రాష్ట్రాన్ని 30 ఏళ్ల వెనక్కి నెట్టిందని ఆరోపించారు. ప్రజల భవిష్యత్తు కోసం తాము ఆహార్నిశలో పనిచేస్తున్నామని హామీ ఇచ్చారు. రైతులకి మంచి అని చెప్పేసి కూడా నేను కోరుతాను. తద్వారా ఒక మంచి వాతావరణంలో ఈ రాష్ట్రంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా, ముఖ్యంగా రెవెన్యూ చూస్తా ఉన్నాం. గత 5 సంవత్సరాలు వాళ్ళు చేసిన అరాచకాలు ఎందుకంటే నేను చూస్తా ఉన్నాం కదా. మేము అక్కడ కూర్చుంటే 100లో 80% రెవెన్యూ సమస్యలే వస్తా ఉన్నాయి. దాంట్లో చాలా మటుకు అన్సాల్వబుల్ అవచ్చు కదా. వాళ్ళకి గత 5 సంవత్సరాలు కూడా వాళ్ళకి తప్పుదో పట్టించినటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. అవన్నీ కూడా సక్రమంగా చేసే దిశగా ఈ యొక్క కుటుంబ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. 22A గురించి కూడా మేము ఒక జియో ఇచ్చాం. దాని మీద ఉన్నటువంటి అన్ని కూడా కలెక్టర్లకు మేము తెలియజేయడం జరిగింది. క్రమక్రమంగా అన్ని సమస్యలు దగ్గర పడతా ఉన్నాయి. ఫ్రీ హోల్డ్ మీద కూడా పాలసీ డెసిషన్ తీసుకోబోతా ఉన్నాం. రాబోయే రోజుల్లో పేదలందరికీ కూడా మంచి జరిగే విధంగా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఒకటే, మానవీయ కోణంలో ఏదైనా పేద ప్రజలకు మంచి జరుగుతుంది అంటే
ప్రభుత్వం కొంచెం నష్టపోయినా పర్లేదు, తప్పకుండా పేద ప్రజలకు మంచి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తారు. కాబట్టి భూమి విషయాల్లో కూడా తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు సానుకూలంగా పేదలకు మంచి జరిగే దిశగా చేస్తారు. ఎక్కడెక్కడైతే పేదలు ఇబ్బంది పడతా ఉన్నారో అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులందరూ కూడా సమిష్టిగా దీనిపైన అధ్యయనం చేసి తప్పకుండా భూ సమస్యలన్నీ కూడా పరిష్కరించే దిశగా తప్పకుండా ముందుకెళ్తారని ఆలోచిస్తున్నారు. విజయనగరం జిల్లా చింతపల్లి బీచ్ లో యోగాంధ్ర కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. వేలాది మంది పాల్గొని సముద్ర తీరంలో యోగాసనాలు వేసి ప్రజా ఆరోగ్యం పట్ల అవగాహన పెంపొందించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇతర ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వస్థత, ఆరోగ్య జీవనశైలిపై దృష్టి పెడుతూ జరిగిన ఈ ప్రత్యేక యోగా కార్యక్రమం ప్రజల్లో ఉత్సాహం నింపింది. సముద్ర తీర సౌందర్యం మధ్య యోగాసనాలు వేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. యువత, విద్యార్థులు, వయోవృద్ధులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆరోగ్యంపై ప్రభుత్వ కట్టుబాటును ప్రతిబింబించేలా ఈ కార్యక్రమం కొనసాగింది. యోగా శక్తితో ఆరోగ్యమే మహాభాగ్యమన్న సందేశాన్ని అందరికీ చాటింది. జమ్మూ కశ్మీర్లోని కఠుడాలో ప్రధాని నరేంద్ర మోదీ భారీ అభివృద్దిపై ప్రాజెక్టులను ప్రారంభించారు. మొత్తం 46,000 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులను ఆయన శంకుస్థాపన చేశారు. కడ్డా, శ్రీనగర్ మధ్య నూతన రైలు సేవలకు ప్రధాని జెండా ఊపారు. అలాగే దేశంలోని తొలి తీగల రైల్వే వంతెనగా గుర్తింపు పొందిన ఆంజీ కేబుల్ బ్రిడ్జిని కూడా ఆయన ప్రారంభించారు. అత్యాధునిక సాంకేతికతతో నిర్మించిన ఈ వంతెన రైల్వే వ్యవస్థలో కీలక మైలురాయిగా నిలిచింది. ఈ కార్యక్రమం సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని, అన్ని రంగాల్లో అభివృద్ధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ ప్రాజెక్టులు ప్రాంతీయ ఉపాధిని పెంపొందించి ఆర్థిక కార్యకలాపాలకు ఊతమిస్తాయని తెలిపారు. भारत के उज्जवल भविष्य की सिंह गर्जना है। ये दिखाता है विकसित भारत का सपना जितना बड़ा है उतना ही बुलंद हमारा हौसला है, हमारा सामर्थ्य है। और सबसे बड़ी बात नेक इरादा है, अपार पुरुषार्थ है। साथियों, चिनाब ब्रिज हो या फिर अंजी ब्रिज, ये जम्मू की और कश्मीर की दोनों क्षेत्रों की समृद्धि का जरिया बनेंगे। इससे टूरिज्म तो बढ़ेगा ही, इकोनॉमी के दूसरे सेक्टर्स को भी लाभ होगा। जम्मू और कश्मीर की रेल कनेक्टिविटी दोनों क्षेत्रों के कारोबारियों के लिए नए अवसर बनाएगी। इससे यहां की इंडस्ट्री को गति मिलेगी। अब कश्मीर के सेब कम लागत में देश के बड़े बाजारों तक पहुंच पाएंगे और समय पर पहुंच पाएंगे। सूखे मेवे हो या
या पश्मीना शॉल, यहाँ का हस्तशिल्प अब आसानी से देश के किसी भी हिस्से तक पहुंच पाएगा। इससे जम्मू कश्मीर के लोगों को రేపిస్టులు గంజాయి మాయలో హత్యాయత్నానికి పాల్పడిన వారు కూడా జగన్ మాటల్లో చిన్నపిల్ల కాయలటని మండిపడ్డారు మాజీ మంత్రి ఆనం వెంకటరమణారెడ్డి. ఇలాంటి ఘనకార్యాలు చేసిన వాళ్లను జగన్ చిన్నపిల్లల్లా చూస్తున్నాడంటే ప్రజాస్వామ్యానికి ఇది చేటు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ కానిస్టేబుల్ పై హత్యాయత్నం చేసిన వారు జగన్ తప్పు పట్టడమే కాదు వారిని సమర్థించడం దారుణమన్నారు. అమ్మాయిలపై లైంగిక దాడులు చేసిన వాళ్లను కూడా చిన్నపిల్లలు అనడం అర్ధరహితమన్నారు. ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్న వ్యక్తి మరోసారి సీఎంగా రావాలని ఆశ పెడితే అది రాష్ట్ర పౌరులకు అవమానమని వ్యాఖ్యానించారు. ఈ రోజు నేను అడుగుతున్నా, అసలు నీకు సిగ్గుందా అని అడుగుతున్నా, కామన్ సెన్స్ ఉందా అని అడుగుతున్నా. అమ్మాయిల్ని రేప్ చేసిన వాళ్ళని, పోలీస్ స్టేషన్ లో చంపిన వాళ్ళని, పోలీస్ కానిస్టేబుల్ మీద హత్యా ప్రయత్నం చేసిన వాళ్ళని నువ్వు పోయి పరామర్శిస్తావా? అంటే ఒక విద్యార్థి మీద హత్యా ప్రయత్నం చేస్తే నువ్వు పోయి పరామర్శిస్తావా? ఇదేనా మీ వైసీపీ కార్యకర్తల విలువ? ఇదేనా మీ పార్టీ నేర్పించిన విలువలు? మీ కార్యకర్తలకి మీరు నేర్పించిన విలువలు ఇవ్వేనా? మళ్ళీ నువ్వు వాళ్ళని వెనకేసుకొని వస్తున్నావా? అంటే మిగతా వైసీపీ కార్యకర్తలు కూడా ఇదే విధంగా ఉండాలని సూచిస్తున్నావా అని అడుగుతున్నాం. ఇదే విధంగా ఉండండి అని మీ కార్యకర్తలకి చెప్తున్నావా? నేను అదే విధంగా ఉండా కాబట్టి మీరు అదే విధంగా ఉండండి అని నువ్వు చెప్తున్నావా? నువ్వు ఏం మెసేజ్ ఇస్తున్నావు వైసీపీ కార్యకర్తలకి? మీరు రేప్ చేయండి, దొంగతనాలు చేయండి, పోలీసు వాళ్ళ మీద హత్యా ప్రయత్నాలు చేయండి, మిమ్మల్ని జైల్లో వేస్తే నేను వచ్చి పరామర్శిస్తా అని నువ్వు నీ కార్యకర్తలకు చెప్తున్నావా అని అడుగుతున్నాం. మళ్ళీ పోలీసు వాళ్ళ మీద విమర్శలు, వాళ్ళు తప్పు చేశారని. ఏం చేయాలా? కాదురా, ఏం చేయాలరా? నాకు చెప్పండి రా, ఏం చేయాలా? హత్యా ప్రయత్నం చేస్తే ముద్దు పెట్టాలా? అమ్మాయిల మీద దాడి చేస్తే ముద్దు పెట్టాలా? దండయ్యాలా? ఏం చేస్తారు పోలీసు వాళ్ళు? మీరు హత్యా ప్రయత్నాలు చేసుకుంటా మేము వైసీపీ అనగానే ఆ పిచ్చోడు వస్తున్నాడని చెప్పేసి పోలీసు వాళ్ళు గమ్ముగా ఉండాలా? బాచుపల్లిలో వెలుగులోకి వచ్చిన ట్రావెల్ బ్యాగ్ మర్డర్ కేసులో సంచలన విషయాలు బయటపడ్డాయి. మృతురాలు నేపాల్ కు చెందిన తారా బెహ్రాగా గుర్తించారు. ఆమెను 2 నెలల క్రితం విజయ్ అనే వ్యక్తి నేపాల్ నుంచి హైదరాబాద్ కు తీసుకొచ్చాడు. తారా గర్భవతి కావడంతో ఇద్దరి మధ్య గొడవలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో తారాను చున్నీతో మెడకు విధించి విజయ్ హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని ట్రావెల్ బ్యాగ్ లో పెట్టి బాచుపల్లిలో పడేశాడు. పోలీసులు విచారణలో ఈ అంశాలన్నింటినీ బయటపెట్టారు. ప్రేమ పేరుతో తీసుకొచ్చిన తారాను అదే ప్రేమ హత్యగా మారించిందన్న వాస్తవం కలిచివేస్తోంది. హత్య కేసులో నిందితుడైన విజయ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఘటనపై మరిన్ని వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది. విజిట్ చేసి లోకల్ ఎస్ఓటి టీం అండ్ క్రైమ్స్ టీం కూడా అందరూ కూడా వచ్చి ఆ సీన్ విజిట్ చేయడం జరిగింది. దాంట్లో మాకు తెలిసిన ఏంటంటే ఆ సీన్ విజిట్ చేసిన తర్వాత ఒక 25 to 30 years ఏజ్ ఉన్న మహిళ డెడ్ బాడీ ఉండేది. దాదాపుగా ఒక 10 days అయినట్టుగా అనిపించింది. ఆ బాడీ ఊసిపోయిన విధానం కానీ, పిట్టిఫై అయిన విధానం కానీ అవన్నీ చూస్తే. సో దాంతో ఆ కేసుని మా గౌరవ సిపి గారి అవినాష్ మోహంతి గారి ఆదేశాల, సైబరాబాద్ సిపి గారి ఆదేశాల మేరకు ఆ కేసుని ఛాలెంజ్గా తీసుకున్న పోలీసులు, ఎస్పెషల్లీ ఎస్ఓటి డీసీపీ శ్రీనివాస్ గారు, అదేవిధంగా అడిషనల్ డీసీపీ గారు, వాళ్ళ టీం అందరూ కూడా, అదేవిధంగా లోకల్ పోలీసు కూడా ఈ కేసుని ఛాలెంజ్గా తీసుకొని దాంట్లో వచ్చిన క్లూస్ని బట్టి ఇమ్మీడియట్గా వితిన్ 48 hours ఆఫ్ ది కేసు బయటకు వచ్చిన 48 hours ఆ కేసుని డిటెక్ట్ చేయడం జరిగింది సాంకేతిక ఆధారాల సహాయంతో. దీని ప్రకారం మనకు తెలిసిన వివరాలు ఏంటంటే, ఈ డిసీజ్డ్ 33 years ఉమెన్, షీ ఈజ్ ఫ్రమ్ నేపాల్. ఈవిడ హౌస్ వైఫ్ ఉండేది. అయితే ఈ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో ఇతని పేరు విజయ్ తోపా. ఇతను కూడా నేపాల్కు చెందిన వ్యక్తి. నేపాల్లో గాల్కోట్ అనే ఏరియాలో బాగ్లుంగ్ అనే జిల్లాకు చెందిన వ్యక్తి. వీళ్ళిద్దరికీ ఫేస్బుక్ ద్వారా పరిచయం అయింది. దాంతో ఆవిడ ఏప్రిల్ నెల 15వ తారీఖున ఇక్కడికి వచ్చి ఇతనితో పాటుగా సహజీవనం చేస్తూ ఉంది. అయితే వీళ్ళిద్దరికీ ఒక ఇష్యూలో, వెన్ షీ బికేమ్ ప్రెగ్నెంట్, షీ వాంట్ టు రిమూవ్ దట్ ప్రెగ్నెన్సీ. ఆవిడ వెళ్ళిపోతా అనడంతో ఇతనికి ఆవేశం వచ్చి ఆవిడ్ని ఒక తాడుతోటి స్ట్రాంగులేషన్ చేసి చంపి, తర్వాత మళ్ళీ ఆ బాడీని రూమ్లోనే ఉంచి ఎట్లా డిస్పోజ్ చేయాలని ఆలోచించుకొని ప్లేస్ చూసుకొని ఒక అబాండెండ్ ప్లేస్, ఒక లార్జ్ సూట్ కేసు కొనుక్కొని వచ్చి ఆ సూట్ కేసులో ఆవిడ్ని, ఆ బాడీని పెట్టేసి నైట్ 10:30 టైంలో ఒక్కడే ఆ బాడీని మోసుకుంటూ వచ్చి ముందే చూసుకున్న ప్లేస్లో, విజయదుర్గ కాలనీ అని ఒకటి ఉంది బాచుపల్లి లిమిట్స్లో, ఆ కాలనీ లిమిట్స్లో ఎవరు చూడని ప్రదేశంలో పడేసినాడు. దాదాపు 10 రోజుల తర్వాత కొద్దిమంది లోకల్స్
చూసి ఒక వాచ్మెన్ కంప్లైంట్ ఇస్తే దాని మీద ఫస్ట్ మేము అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీ మర్డర్ కేసు కింద కట్టినాము. దాన్ని వితిన్ 48 అవర్స్లో ఛేదించినందుకు ఎస్పెషల్లీ ఇందులో ఎస్ఓటి పోలీసు వారి పాత్ర చాలా అద్భుతంగా ఉంది. ఎమ్మెల్యే మాగుంటి గోపీనాథ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు మంత్రి శ్రీధర్ బాబు. మాగంటి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి సమాచారం పొందారని తెలిపారు. నిన్నటి కంటే ఈ రోజు ఆరోగ్యం కొంత మెరుగ్గా ఉందని డాక్టర్లు చెప్పారని వెల్లడించారు. ప్రభుత్వ తరపున మాగంటికి అవసరమైన మెరుగైన చికిత్సను అందించేందుకు పూర్తిగా కట్టుబడి ఉన్నామన్నారు. మాగంటి గోపీనాథ్ తనకు ఫ్యామిలీ ఫ్రెండ్, అత్యంత సన్నిహితుడిగా ఉన్నారని చెప్పారు. త్వరలోనే మాగంటి పూర్తిగా కోలుకుని ప్రజల మధ్యకు రావాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. అన్ని రకాల వైద్య సౌకర్యాలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం పర్యవేక్షిస్తోందన్నారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారని తెలిపారు. జూబ్లీహిల్స్ గౌరవ శాసన సభ్యులు మాగంటి గోపీనాథ్ గారి ఐసీయూలో చికిత్స పొందుతూ ఉన్నారు. మేమందరం కూడా డాక్టర్స్తోని కూడా మాట్లాడటం జరిగింది. నిన్నటి కంటే ఈరోజు కొద్దిగా మెరుగ్గా ఉందని డాక్టర్స్ తెలియజేయటం జరిగింది. ఐసీయూలోనే వారు ఇంకా రాబోయే 2 రోజుల తర్వాత ఎంఆర్ఐ స్కాన్స్ కానీ ఇతర డయాగ్నోసిస్ చేస్తామని డాక్టర్లు చెప్పడం జరిగింది. మ్యాసివ్ హార్ట్ అటాక్ రావటం వలన వారు హాస్పిటల్లో అడ్మిట్ కావటం జరిగిందని మరి డాక్టర్స్ చెప్పడం జరిగింది. అని అన్ని రీతిల్లో చికిత్స పూర్తి స్థాయిలో జరగాలి. మరి ప్రభుత్వం తరఫున కూడా ఒకటి మా శాసనసభ్యులు, రెండవది నాకు కూడా అత్యంత చాలా దగ్గర సన్నిహితులుగా, మా ఫ్యామిలీ ఫ్రెండ్గా, ఒక బ్రదర్గా మాకు కూడా బాగా సుపరిచితులు. నేను, మా భానుప్రసాద్ గారు, మా శాసన మండలి సభ్యులు ఇప్పుడే మరి మొదటిగా మరి వారి గురించి తెలుసుకోవడానికి, రెండవది డాక్టర్స్ అందరితో కూడా సంప్రదించి కండిషన్ కూడా తెలుసుకోవాలని, కావాల్సిన చికిత్సకు సంబంధించి ఇంకా మెరుగైన చికిత్సకి ఎక్కడైనా ఏదైనా అవసరం ఉంటే తప్పకుండా ప్రభుత్వం తరఫున చికిత్స చేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుందని వారికి తెలియజేయడం జరిగింది. రికవరీ విషయంలో ఆసుపత్రి వారు డాక్టర్స్ హెల్త్ బులెటిన్ కూడా డిక్లేర్ చేయడం జరుగుతుంది. త్వరగా కోలుకోవాలని మేము ఆశిస్తా ఉన్నాం. తెలంగాణ ప్రయోజనాలను బలికొట్టే కుట్రలు జరుగుతున్నాయని బీఎస్ఆర్ నేత పల్లె రవికుమార్ గౌడ్ తీవ్ర ఆరోపణలు చేశారు. వరద జలాల పేరుతో గోదావరి నుంచి 200 టీఎంసీలన్నింటినీ ఏపీకి తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఇది చంద్రబాబు నాయుడు కుట్రలో భాగమన్నారు. కృష్ణానది జలాల్లో జరిగిన దోపిడీ తరహాలోనే గోదావరిలోనూ నీటి దోపిడీకి బాబు కుట్ర పడుతున్నారని విమర్శించారు. వనకచెల్ల ప్రాజెక్టుకు కేంద్ర అనుమతులు తెచ్చేందుకు చంద్రబాబు సలహాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపైన కుట్ర జరుగుతుందని అన్నారు. మోదీ, చంద్రబాబు, రేవంత్ రెడ్డి కలిసి తెలంగాణపై కుట్రలు చేస్తున్నారని పల్లె రవికుమార్ గౌడ్ మండిపడ్డారు. కాంగ్రెస్, బీజేపీలు చేస్తున్న డ్రామాను ప్రజల్లో ఎండగడతామని హెచ్చరించారు. కుట్రపూరితంగా ప్రయత్నం చేస్తున్నారు. అటు దానికి నివేదిక కూడా, ప్రతిపాదన కూడా తయారు చేసి 81,500 కోట్లతోటి దాన్ని ప్రతిపాదన తయారు చేసుకొని కేంద్ర ప్రభుత్వం దగ్గర కలిసి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఇన్ ప్రిన్సిపల్గా ఒప్పించుకున్నాడు. దానికి 50% కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయటం, మిగతా 50% కేంద్ర ప్రభుత్వం సహకారంతో లోన్ ఇప్పించేటటువంటిది ఒక పెద్ద ఎత్తున ప్రయత్నం జరుగుతుంది. ఇది గతంలో ఏ విధంగానైతే కృష్ణానది పైన ఉన్నటువంటి కృష్ణానదిలో తెలంగాణకు ఏ విధంగా అయితే అన్యాయం జరిగిందో ఉమ్మడి రాష్ట్రంలో, ఇవాళ తెలంగాణకు ఉన్నటువంటి గోదావరి మిగిలిన గోదావరి జలాలే, ఆ గోదావరి జలాలని కూడా గతంలో ఏ విధంగానైతే కృష్ణా జలాల్ని తరలించుకుపోయినారో ఇవాళ గోదావరి నదిని మలుపుపోయి ఒక కుట్ర జరుగుతుంది. దానికి గోదావరి, బంకచర్ల, తద్వారా కావేరీ నది అనుసంధానం ద్వారా తమిళనాడుకు తీసుకుపోయేటటువంటిది ఒకవైపున చంద్రబాబు నాయుడు, మరొక వైపున నరేంద్ర మోడీ గారి ప్రయత్నం రాజకీయ ప్రయోజనాల కోసం జరుగుతుంది. దీనికి సంబంధించి ఇవాళ అనేక చర్చ జరుగుతుంది, అనేకమైనటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దానికి సంబంధించి కనీసం మంత్రివర్గంలో చర్చించి
దాన్ని ఏ విధంగా నిలువరించడానికి అటు కేంద్ర ప్రభుత్వం మీద కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద కానీ ఎటువంటి ఒత్తిడి తీసుకురావాలే కానీ లేదా అన్ని పార్టీలను ఇక్కడ ఏ విధంగా భాగస్వామ్యం చేయాలన్నటువంటి విషయంలో కనీసం కూడా ఒక ప్రయత్నం కూడా లేదు, అటువంటి చర్చ కూడా లేదు. అంటే దీని అర్థం ఏంటంటే, దీనికి నాకు అనిపిస్తున్నది ఏంటంటే, ఎటువంటి పరిస్థితులు కూడా మరొక వైపునేమో కాళేశ్వరం తెలంగాణకు వరప్రదాయినిగా ఉండేటటువంటి కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టునేమో ఒక నిరర్ధకంగా మార్చేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి కుట్రపూరితమైనటువంటి వ్యూహం కొనసాగుతున్నది. మరొక వైపునేమో ఈ గోదావరి జలాన్ని కింద చంద్రబాబు నాయుడు ఆంధ్రకు తీసుకుపోయేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఇది అంతా కూడా చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోడీ గారు ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై తక్షణ స్పందనతో కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉందని, వారి సమస్యల పరిష్కారానికి కేబినెట్లో చర్చించి నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. పీఆర్సీ అమలు, పదోన్నతులు, పెండింగ్ బకాయిల చెల్లింపుపై తగిన చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ఉద్యోగుల భవిష్యత్తుకు మేలు కలిగించేలా ప్రభుత్వ విధానాలు రూపొందిస్తున్నామని తెలిపారు. ఉద్యోగులు ప్రభుత్వం పట్ల నమ్మకం ఉంచాలన్నారు. త్వరలోనే ఉత్తర్వులు జారీ చేసి ప్రయోజనాలు అందిస్తామని బట్టి విక్రమార్క స్పష్టం చేశారు. డిఏ సంబంధించి ఉద్యోగ సంఘాలు ఎదురు చూస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఆర్థికంగా ఉన్నటువంటి పడేటువంటి భారాన్ని కూడా లెక్కలు కట్టి ప్రస్తుతానికి 2 డిఏలు ఉద్యోగ సంఘాలకి ఉద్యోగస్తులకు ఇవ్వాలని, ఒక డిఏ ఇప్పుడు వెంటనే చెల్లించాలని, అట్లాగే ఇంకొక డిఏ ఒక 6 నెలల తర్వాత చేపట్టాలని నిర్ణయం చేయడం జరిగింది. ఒక డిఏ ఇప్పుడు, ఇంకొక డిఏ ఒక 6 నెలల తర్వాత. ఇది అత్యంత ప్రధానమైనటువంటి అంశం ఉద్యోగస్తులకు సంబంధించినంత వరకు. అట్లాగే ఆర్థికంగా రాష్ట్ర ప్రభుత్వం పైన, ఖజానా పైన పడేటువంటి భారాలు సంబంధించినటువంటి అంశాలు, ప్రధానమైనటువంటి అంశాలు కూడా వారికి ఉపయోగకరంగా ఉండేటట్టుగా కొన్ని నిర్ణయాలు చేయడం జరిగింది. దాంట్లో హెల్త్ కార్డ్స్ సంబంధించి ఒక ప్రధానమైనటువంటి అంశం. హెల్త్ కార్డు సంబంధించి వారు ప్రత్యేకంగా ఉద్యోగస్తులతో కానీ నాతో కానీ మాట్లాడినప్పుడు ప్రతి ఉద్యోగి 500 రూపాయల లెక్క కాంట్రిబ్యూట్ చేస్తూ సంవత్సరానికి వారు పోగేసినటువంటి అమౌంట్కి సమానంగా ఈక్వలెంట్ అమౌంట్ని రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా కాంట్రిబ్యూట్ చేసి దాన్ని ఒక ట్రస్ట్ రూపేణా ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్థాయితో ట్రస్ట్ చైర్మన్గా, అధికారులకు సంబంధించి కొద్దిమంది, ఉద్యోగాలకు సంబంధించినటువంటి వాళ్ళతో కూడా కొద్దిమంది కలిపి ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసి ఎటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాలు తలెత్తినా వాళ్ళకి ఈ ట్రస్ట్ ద్వారా వెసులుబాటు కల్పించేటువంటి నిర్ణయాన్ని చేయటం జరిగింది. ప్రధానంగా వారసత్వంగా, అంటే గత ప్రభుత్వం పెట్టిపోయినటువంటి పెండింగ్ బిల్లులు సంబంధించి కూడా, ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి పెండింగ్ బిల్స్, ఆ బిల్స్ కూడా ప్రయారిటైజ్ చేసుకొని ప్రతి నెల కనీసం 700 కోట్లు తగ్గకుండా ఆ పెండింగ్ బిల్లులు సంబంధించిన, ఉద్యోగస్తులకు సంబంధించిన బిల్లులు బకాయిలు కూడా నెలల వారీగా క్లియర్ చేస్తూ ప్రయారిటైజ్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా విరుచుకుపడ్డారు. చంద్రబాబు ఇంటికి ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీ సమేతంగా వెళ్లి బజ్జీలు తిని వచ్చాడని, అప్పటి నుంచే బాబుకు ఎదురు చెప్పడం మానేశారని విమర్శించారు. రేవంత్ రెడ్డి గురుదక్షిణ చెల్లించుకుంటున్నట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కృష్ణానది జలాల్లో తెలంగాణకు ఉన్న 65 టీఎంసీల వాటాను వాడుకోకుండా ఆంధ్రప్రదేశ్ కి వదిలేస్తున్న చేతగాని ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందన్నారు. నీటి విషయంలో రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టినంత పనిగా ఉందని ఆరోపించారు. చంద్రబాబుతో పొత్తుకోవడంలోనే నీటి సమస్యపై మౌనం పాటిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ రైతులు నీళ్ల కొరతతో సతమతమవుతుంటే ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు కూడా చంద్రబాబుకు దాసోహం అయిపోయింది. రేవంత్ రెడ్డి గురుదక్షిణ చెల్లించుకుంటుండు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా భార్యాభర్తలు ఇద్దరు పోయి విజయవాడకు పోయి విజయవాడలో చంద్రబాబు గారిని కలిసి బజ్జీలు తినొచ్చిండు. అప్పటి నుంచి నేను కూడా అగనెస్ట్ మాట్లాడతలేడు. కృష్ణా నదీ జలాల్లో 10 ఏళ్ల రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ
కూడా వాడనంత తక్కువ నీళ్లు వాడింది ఈ సంవత్సరం కాంగ్రెస్ ప్రభుత్వం. కిందికి నీళ్లు వదిలి మొత్తం ఆంధ్రాకు దాసోహం చేసి ఖమ్మం, నల్లగొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో పంటలు ఎండబెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. క్రాప్ హాలిడే ప్రకటించింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ సంవత్సరం మనకు తాత్కాలిక కేటాయింపుల ప్రకారం ఇచ్చిన నీళ్ల కంటే 65 టీఎంసీల నీళ్లు తక్కువగా వాడిన చేతగాని దద్దమ్మ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఇలా 65 టీఎంసీలు తక్కువ వాడడం అంటే 6,50,000 ఎకరాలకు పంటకు నీళ్లు ఇవ్వకపోవడమే. ఉన్న హక్కును, ఉన్న తాత్కాలిక కేటాయింపుల్ని కూడా వాడుకోకుండా ఆంధ్రాకు నీళ్లు వదిలింది నువ్వు కాదా ఉత్తమ్ కుమార్ రెడ్డి? దీనికి ఎందుకో సమాధానం చెప్పవు. చెంపలేసుకొని ముక్కు నేలకు రాయి. 65 టీఎంసీల నీళ్లు మన హక్కును వినియోగించుకోలేని చేతగాంతనం నీది, ఫెయిల్యూర్ నీది.